జననాయకన్కు లైన్ క్లియర్ అయింది. ద్రవిడ రాజకీయాల్లో సరికొత్త చరిత్రకు నాంది పలుకుతూ తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి సంఘం సిద్ధమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను సాధించారు టీవీకే చీఫ్ విజయ్. వీసీకే, సిపిఐ, సిపిఎం విజయ్కు మద్దతు ప్రకటించాయి. దీంతో టీవీకే సంఖ్యాబలం 118కి పెరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, టీవీకే సంఖ్యాబలం 118 ఎగ్జాక్ట్గా మ్యాజిక్ ఫిగర్కు చేరుకుంది. రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఒకవేళ ఎవరైనా రానున్న రోజుల్లో బ్యాకింగ్ అయితే మళ్ళీ పరిస్థితి మొదటికొచ్చే అవకాశాలు ఉన్నాయా? అండ్ రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? టీవీకే విజయ్కి లైన్ క్లియర్ అయింది. దాదాపు 3 రోజుల సస్పెన్స్కు తెరపడింది. లెఫ్ట్ వీసీకే మద్దతు ప్రకటించాయి. దాంతో మ్యాజిక్ మార్క్ 118ని టీవీకే చేరుకుంది. నిజానికి మ్యాజిక్ మార్క్ 117కు తగ్గిపోయింది. ఎందుకంటే టీవీకే అధినేత విజయ్ 2 చోట్ల గెలిచారు కాబట్టి మొత్తం హౌస్ బలం 233కు పడిపోయినటువంటి నేపథ్యంలో 117 ఇప్పుడు మ్యాజిక్ మార్క్. సో 117 కంటే ఒకటి ఎక్కువగానే ఉన్నటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా చాలా సునాయాసంగా సులభంగా ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి పూర్తి సంఖ్యాబలాన్ని సంపాదించారు. సో ఈ సంఖ్యాబలం సంపాదించేందుకు దాదాపు 3 రోజుల సమయం పట్టింది. నిజానికి వీసీకే, లెఫ్ట్ ఈ 2 పార్టీలు కూడా చివరి నిమిషం వరకు కూడా డిఎంకేతోనే ఉన్నాయి. కానీ చివరి నిమిషంలో ఇటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కీలక నేతలందరూ కూడా జోక్యం చేసుకొని లెఫ్ట్ను వీసీకేను ఒప్పించినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే ఈ 2 పార్టీలు లెఫ్ట్ వీసీకే 6 ఎమ్మెల్యేల బలం ఉంది. సో వీరందరూ కూడా టీవీకే అధినేత విజయ్కి మద్దతు ప్రకటించబోతున్నారు. సో ఆ మేరకు లేఖలు కూడా ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి. సో గవర్నర్ను కూడా కలిసేందుకు విజయ్ అపాయింట్మెంట్ అడిగారు. సో ఈరోజు 4:30 గంటలకు విజయ్ గవర్నర్ను 3వ కలవబోతున్నారు. ఈసారి మొత్తం 118 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కు అందజేయబోతున్నారు. సో మొదటి నుంచి కూడా గవర్నర్ ఒకటే చెప్తున్నారు, 118 ఎమ్మెల్యేల జాబితా ఇస్తేనే ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసేందుకు అనుమతిస్తా అని చెప్తున్నారు. సో ఆ మేరకు ఆయన పెట్టినటువంటి కండిషన్ కూడా పూర్తి అవుతుంది కాబట్టి ఇక గవర్నర్ రాజేందర్ ఆర్లేకర్ ఆయనకు పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో గవర్నర్ నిర్ణయం చివరి వరకు కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే చివరి నిమిషంలో అనేక ట్విస్టులు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. చాలా రసవత్తరమైనటువంటి మలుపులు తమిళ రాజకీయం తిరుగుతుంది. సో చివరి నిమిషం వరకు ఈ లేఖలన్నీ కూడా రావడం, ఆ లేఖలన్నీ కూడా వెరిఫై చేసుకునేందుకు సమయం తీసుకుంటారా, ఇలా రకరకాల ట్విస్టులు జరిగేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలో మనం వెయిట్ అండ్ వాచ్ అన్నట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో గవర్నర్ అపాయింట్మెంట్ 4:30కి కోరినట్టు తెలిసింది. సో గవర్నర్ అనుమతిస్తే ఆ మేరకు వెళ్ళి వారికి 118 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పూర్తి మద్దతు లేఖల బలానికి సంబంధించినటువంటి పత్రాలన్నిటి కూడా గవర్నర్కు అందజేసేందుకు టీవీకే అధినేత విజయ్ సిద్ధమైనటువంటి పరిస్థితి. గవర్నర్ అనుమతిస్తే ఆయన 1-2 రోజుల్లోనే ప్రమాణ స్వీకారం కూడా చేసే అవకాశం ఉంది. వెంకటేష్, అంటే మ్యాజిక్ ఫిగర్ 118 ఇప్పుడు అట్ ప్రెజెంట్ మనం చూసుకుంటే విజయ్ 2 చోట్ల గెలిచారు. ఒకటి తగ్గుతుంది, సంఖ్యాబలం 117కి వెళుతుంది. మరి దాన్ని మెలికిపెట్టి గవర్నర్ ఏమన్నా మెలికిపెట్టే అవకాశం ఉందా? మరి సీఎంకి సంబంధించిన పీఠం అధిరోహించే విషయంలో ఏమన్నా మెలికిపెట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? అవసరమైన దానికంటే ఇంకా ఎక్కువగానే బలం టీవీకే వద్ద ఉంది కాబట్టి ఆ అంశంలో గవర్నర్కి ఎలాంటి అందులో మెలక పెట్టేటువంటి అవకాశం లేదు. సో ఇచ్చినటువంటి సంఖ్యాబలానికి సంబంధించినటువంటి పార్టీల నుంచి మద్దతు లేఖలు అడిగారు. సో వీసీకే కానీ అలాగే సిపిఐ, సిపిఎం వీరందరూ కూడా వారి లెటర్ హెడ్స్ పైన ప్రెసిడెంట్స్ సంతకాలు చేసి ఆయనకు అధికారికంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలంటే కొంత సమయం పడుతుంది కాబట్టి వాటన్నిటిని చూసి వెరిఫై చేసిన తర్వాత గవర్నర్ ఆ మేరకు అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా డిలే చేయడానికైతే అవకాశం మాత్రం ఎంత మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ డిలే వల్ల డిఎంకే డిఎంకే 2 కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పరోక్షంగా కొంత సమయం ఇస్తున్నారు, డిలే టాక్టిక్స్ కొనసాగిస్తున్నారు అనేటువంటి విమర్శలు క్లెయిమ్ చేస్తున్నటువంటి విజయ్కి అవకాశం ఇవ్వాలి. సో ఇది పోస్ట్ పోల్ అలయన్స్ గా మనం చూడాలి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాకుండా పోస్ట్ పోల్ అలయన్స్ లో భాగంగా క్లియర్ గా 11 మంది అదనపు ఎమ్మెల్యేల బలంతో విజయ్ తన ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి బలాన్ని ఆయన సంపాదించగలిగారు. సో ఆ లేఖలన్నీ కూడా ఆయన గవర్నర్ కు సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత ఆయన పర్మిషన్ తీసుకుంటారు. పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఆ తదుపరి కార్యక్రమం అంతా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నుంచి అయితే
గవర్నర్ ఎలాంటి మెలికలు పెట్టడం కానీ ఇంకా డిలే టాక్టిక్స్ చేయడానికి అయితే ఎలాంటి అవకాశం మాత్రం కనిపించట్లేదు. వెంకటేష్, అంటే విజయ్కు మద్దతు కూడగట్టడంలో ఖర్గే కూడా రంగంలోకి దిగి ఈ నెంబర్ గేమ్ ఏదైతే ఉందో ఆ నెంబర్ గేమ్ని చేంజ్ చేసినట్టుగా కూడా ఒక సమాచారం అందుతోంది. వీసీకే చీఫ్ కానీ సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజాలతో ఖర్గే ఫోన్లో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా టీవీకే అధినేత విజయ్ ప్రయత్నాలు చేసినప్పటికీ వీసీకే లెఫ్ట్ పార్టీలు మాత్రం డిలే చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి. 2 రోజుల నుంచి తాము సమావేశం పెడతాం, మాట్లాడతామని చెప్తున్నారు తప్ప ఒక నిర్ణయాన్ని ప్రకటించట్లేదు. డిఎంకేతోనే వారు కలిసి ఉన్నారు. సో ఆ నేపథ్యంలో స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధినేతలు జోక్యం చేసుకుని, అగ్రనేతలు జోక్యం చేసుకుని సిపిఎం సిపిఐ నేతలతో మాట్లాడిన తర్వాతనే ఆ పార్టీలు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసాం ఈ తాజా పరిణామం వల్ల డిఎంకే ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో డిఎంకేను వదులుకోవాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. దీని యొక్క ఎఫెక్ట్ పార్లమెంట్లో పడుతుంది. సో ఇప్పటికే మనం చూసాం పార్లమెంట్లో కాంగ్రెస్తో కాకుండా మాకు పక్క సీట్లు వేరే సీట్లు కేటాయించాలని ఇప్పటికే డిఎంకే స్పీకర్ కూడా లేఖ రాసింది. సో డిఎంకే స్పష్టంగా కాంగ్రెస్కు విడాకులు ఇచ్చేసింది, కాంగ్రెస్కు గుడ్ బై చెప్పింది, కాంగ్రెస్కు రామ్ చెప్పినటువంటి సందర్భం మనం చూసాం. సో ఈ మొత్తం పరిణామంలో ఇండియా కూటమిలో బీటలు వారినే కాబట్టి ఒకవేళ వ్రతం జెడ్డా ఫలం దక్కాలన్నట్టుగా తాము ఇండియా కూటమిలో ఉన్నటువంటి డిఎంకేకు గుడ్ బై చెప్పినప్పటికీ తమిళనాడులో కనీసం ప్రభుత్వమైనా నిలబెట్టిన వారం అవుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు జోక్యం చేసుకుని లెఫ్ట్ అలాగే వీసీకేతో మాట్లాడి విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి సహకారాన్ని అందించారు. సో ఈ 11 మంది ఎమ్మెల్యేలను విజయ్కి అందజేయడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర చాలా కీలకం. సో వారంతా చేసిన కారణంగానే ఈరోజు విజయ్ గవర్నర్ వద్దకు వెళ్ళి తన మెజారిటీని క్లెయిమ్ చేయబోతున్నారు. సో డెఫినెట్గా ఈ పరిణామంలో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా డిఎంకే లాంటి ఒక స్ట్రాంగెస్ట్ చాలా సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఒక నమ్మకమైనటువంటి డిఎంకేను ఇండియా కూటమి నుంచి కోల్పోవాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్కి వచ్చింది. అంటే వెంకటేష్, ఇప్పటి వరకు సిచ్యువేషన్లు చూసుకుంటే ఏ ప్రకటన అఫీషియల్గా లేదు. మరికొద్దిసేపట్లో ఇటు వామపక్షాలు కూడా అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాయి అన్నట్టుగా కూడా తెలుస్తోంది 4:30కి, ఇన్ఫ్యాక్ట్ 5 లోపు. ఒకవేళ ఈ ప్రకటన అఫీషియల్గా అనుకూలంగా ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా చాలా 2-3 రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. డెఫినెట్గా ఆశిస్తున్నారు. ఖచ్చితంగా ఇటు లెఫ్ట్ పార్టీలు వీసీకే సహజంగా మద్దతు ఇస్తున్నాయి. వీసీకే కూడా దళిత పార్టీ. సో దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటు విజయ్ కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో సహజంగా ఆ వర్గాల నుంచి టీవీకేకు మద్దతు ఇవ్వాలంటే ఒత్తిడి వీసీకే పైన కూడా ఉంది. అలాగే లెఫ్ట్ ఎలాగూ కాంగ్రెస్ పార్టీతోనే జాతీయ స్థాయిలో కలిసి ఉంది కాబట్టి ఆ మేరకు కాంగ్రెస్ లెఫ్ట్ కలిసి రాజకీయాన్ని నడిపేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ 2 పార్టీలు కాంగ్రెస్కు అనుగుణంగానే మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో చివరి నిమిషంలో బ్యాక్అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మనం వేచి చూద్దాం. ఎందుకంటే ఇది ఇంకా ప్రిమేచ్యూర్గా ఉంది. సో మన నిమిషానికి సిచ్యువేషన్స్ అన్ని కూడా మారుతున్నాయి. తమిళనాడులో డిఎంకే డిఎంకే కూడా కలుస్తాయనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో తమిళనాడులో చాలా రాజకీయాలన్నీ కూడా చాలా వేగంగా మారుతున్నటువంటి నేపథ్యంలో సో చివరి నిమిషం వరకు కూడా మద్దతు లేఖలు గవర్నర్ చేతికి వెళ్ళడం, ఆయన వెరిఫై చేయడం, ఈ పరిణామాలన్నీ జరిగిన తర్వాతనే విజయ్కి అధికారికంగా లైన్ క్లియర్ అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. వెంకటేష్, అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ ఒక పాజిటివ్ నోట్తో ఎండ్ అయితే సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే చెన్నైలో ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. కానీ మధ్యలో అనేక కీలక మలుపులు, ట్విస్టులు అనేటివి చూసాం. సో చివరి నిమిషం వరకు కూడా వీసీకే లెఫ్ట్ తాత్సారం చేయడంతో గవర్నరు 2 సార్లు విజయ్ కలిసినప్పటికీ విజయ్కి ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వలేదు. సో ఆయన అనుకున్నటువంటి డేటు మే 7th రోజున ఆయన ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు కాబట్టి మరొక మంచి రోజు చూసుకొని ఆయన ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. సో ఆ దిశగా ఏర్పాట్లు అయితే ఇప్పుడు చెన్నైలోని స్టేడియంలో ఇండోర్ స్టేడియంలో చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కాకపోతే అకస్మాత్తుగా మారినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో గవర్నరు తన విచక్షణ అధికారాలను ఉపయోగించారు. ఆర్టికల్ 163 క్లాస్ 2 ప్రకారం తన డిస్క్రిషనరీ పవర్స్ను ఉపయోగించి కంప్లీట్గా తాను సాటిస్ఫై అయిన తర్వాతనే, మెజారిటీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం గవర్నర్ తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్స్ గతంలో కూడా అనేక అనుభవాలు కూడా ఉన్నాయి. గతంలో రాష్ట్రపతిగా పనిచేసినటువంటి నారాయణన్ కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తింది 96లో. ఆ సందర్భంలో వాజ్పేయిని కోరారు, ఖచ్చితంగా ఏ పార్టీ మద్దతు ఇస్తుందో ఆ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు లేఖలు ఇచ్చిన తర్వాతనే ప్రమాణ స్వీకారం చేయిస్తానని.
సో ఆ రకంగా రైట్. ఆ చివరి అసెంబ్లీ వరకు వెళ్లి అసెంబ్లీలో ప్రభుత్వం కూలిపోవడం వరకు వెయిట్ చేయకుండా ముందుగానే ఆ ప్రాసెస్ పూర్తి చేసేందుకు గవర్నర్ ఈ ప్రక్రియను ఎంచుకున్నారు. రైట్ వెంకటేష్, మీరు మాకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేయండి, మళ్ళీ మీ దగ్గరికి కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సిద్ధమవుతున్నట్టుగా కూడా మనకి సమాచారం, ఆల్రెడీ లైన్ క్లియర్ అయిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. మద్దతు ఇచ్చిన పార్టీలకు మంత్రి పదవుల కూర్పు ఎలా ఉండబోతోంది? వీసీకే కానీ లేకపోతే సిపిఎం కానీ సిపిఐకి కానీ చెరో మంత్రి పదవి ఇచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నట్టుగా సమాచారం. కాంగ్రెస్కు 2 మంత్రి పదవులు దక్కే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో గవర్నర్ను విజయ్ కలవబోతున్నారు. అండ్ దీనికి సంబంధించి ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండబోతుంది అనేది కూడా క్లారిటీ రాబోతోంది. ఏ పార్టీలకి ఎన్ని మంత్రి పదవులు రాబోతున్నాయనేది కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశాలు మరికొద్దిసేపట్లో రానున్నాయి. రైట్, ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సిద్ధమవుతున్నారు. మద్దతు ఇచ్చిన పార్టీలకు మంత్రి పదవులు ఇస్తారని తెలుస్తోంది. వీసీకే, సిపిఎం, సిపిఐకి చేరో మంత్రి పదవి, అలాగే కాంగ్రెస్కు 2 మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. మరి కాసేపట్లో గవర్నర్ను కలవనున్నారు విజయ్. రైట్, మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి లోకేష్ జాయిన్ అవుతున్నారు. లోకేష్, ఆల్రెడీ క్లియర్ అయిపోయింది సీఎం సీటులో ఎవరు కూర్చోబోతున్నారు, ఇంకా మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ఏ పార్టీకి ఇవ్వబోతున్నారు, ఎలా ఉండబోతున్నాయి అనేది ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎస్ కార్తిక్, మీరన్నట్లుగా కూడా తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా కూడా విజయ్ అడుగులు పడ్డానికి మరెంతో దూరం కూడా లేదు. మరికొద్దిసేపట్లోనే 6 గంటల ప్రాంతంలో తనకు మద్దతు తెలిపినటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి లేఖలతో ఇటు మూడోసారి విజయ్ గవర్నర్ని కలవనున్నారు. వన్స్ గవర్నర్ కలిసిన తర్వాత ఆయనతో భేటీ అనంతరం కూడా ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి తేదీ, అదేవిధంగా రిమైనింగ్ అంటే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి అంశాలపైన సుదీర్ఘమైనటువంటి చర్చ, దాదాపు 30 నిమిషాల పాటు చర్చిస్తారు. అనంతరం బయటకు వచ్చి అది అధికారికంగా ప్రకటన చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ప్రమాణ స్వీకారం తేదీ, అదేవిధంగా ఏర్పాట్లు ఎవరెవరిని ఆహ్వానించబోతున్నాం అనేటువంటి విషయాలు. ఇక్కడ ప్రధానంగా డిస్కషన్కి రావాల్సింది దాదాపు 3 రోజుల పాటు కూడా టీవీకి అధినేత విజయ్ తన మద్దతు కూడగట్టుకోవడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారు, అనేక చర్చలు జరిపారు. 2 సార్లు గవర్నర్ని కలిసి కూడా ఆయన భంగపడినటువంటి పరిస్థితి. గవర్నర్ 2 సార్లు కూడా 118 మ్యాజిక్ ఫిగర్ లేదు కాబట్టి ప్రభుత్వ కూర్పుకు కావచ్చు, ప్రమాణ స్వీకారం కావచ్చు అనుమతి నిరాకరించారు. దాంతో చేసేదేం లేక విజయ్ పూర్తి స్థాయిలో తన మద్దతు కూడగట్టుకోవడం కోసం తీవ్రమైనటువంటి చర్చలు జరిపారు. గడిచినటువంటి 24 గంటల పాటు వామపక్ష నేతలను, వీసీకే పార్టీ అయినటువంటి అధినేతను కూడా ఆయన ప్రసన్నం చేసుకోగలిగారు. అందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చాలా వరకు సహకరించింది. అధిష్టానానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా వాళ్ళకి కాల్ చేసి రిక్వెస్ట్ చేయడంతో ఎట్టకేలకు 3 పార్టీలు, వామపక్షానికి సంబంధించినటువంటి సిపిఐ, సిపిఎం పార్టీలతో సహా వీసీకే పార్టీ కూడా విజయ్ మద్దతు తెలుపుతున్నట్లు మరికొద్దిసేపట్లో అధికారికంగా మీడియా ముఖంగానే తెలియజేయనున్నారు. సో వన్స్ ఆ ప్రకటన విడుదలైన తర్వాత ఆ పార్టీలు ఇచ్చేటువంటి మద్దతు పత్రాలను తీసుకొని ఇటు విజయ్ భేటీ కానున్నారు. సో ఇక్కడ ప్రధానంగా ఏదైతే చివరి నిమిషం వరకు దాదాపు 72 గంటల పాటు కూడా అత్యధిక స్థానాలు కలిగి లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అనేక సమస్యలు తలెత్తాయి. మ్యాజిక్ ఫిగర్ కూడగట్టుకోవడానికి తీవ్రమైనటువంటి ఆపసోపాలు విజయ్ ఎదుర్కొన్నారు. అయితే లాస్ట్ మినిట్ వరకు కూడా మద్దతు ఇవ్వకుండా అనేక అంశాలపైన, అదేవిధంగా ఇటు కూటమిలో ఉంటూ వస్తున్నటువంటి ఈ 3 ప్రధాన పార్టీలు ఇప్పుడు మద్దతు ఇవ్వడం వెనుక అనేక విషయాలు ఉన్నాయి. ప్రధానంగా ఆ 3 పార్టీలకు సంబంధించి చెరో మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పి కూడా విజయ్ వాళ్ళని సాటిస్ఫైడ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఈ వామపక్షాలైనటువంటి సిపిఐ పార్టీకి కావచ్చు, అదేవిధంగా సిపిఎం పార్టీ కావచ్చు చెరో మంత్రి పదవి, అదేవిధంగా వీసీకే పార్టీకి సంబంధించి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వడంతో పాటు మొదటగానే కాంగ్రెస్ విజయ్తో జతకట్టింది. అదేవిధంగా గవర్నర్ పైన పోరాటానికి కూడా సిద్ధమైంది. విజయ్కి ఈ 3 పార్టీల మద్దతు కూడగట్టడంలో కూడా కాంగ్రెస్ అధిష్టానము తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసింది. అది సక్సెస్ఫుల్గా ఆ ప్రయత్నాలను కూడా ఫలించేలాగా చూసుకునేది. కాబట్టి కాంగ్రెస్కి 2 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి కూడా ఆలోచనలో విజయ్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు తనకు మద్దతు తెలిపినటువంటి పార్టీలకే 5 మంత్రి పదవులు పోగా మిగిలినటువంటి మంత్రి పదవులు తన వద్ద ఉంచుకొని తన పార్టీలో నూతనంగా ఇటు ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి వారిలో ముఖ్యులకి ఆ మంత్రి పదవులను కేటాయించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు, అదేవిధంగా ఉత్కంఠల నడుమ విజయ్ ముఖ్యమంత్రిగా ఇటు ప్రభుత్వం నిర్మాణం చేపట్టడానికైతే మాత్రం మార్గం సుగమం అవుతున్నటువంటి విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది. కార్తిక్, లోకేష్, అంటే బల నిరూపణ పూర్తయింది, గవర్నర్తో అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయింది. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం సంబంధించి టీవీకే వర్గాలు ఏం చెప్తున్నాయి? ఏర్పాట్లు జరుగుతున్నాయా? ఏర్పాట్లు ఆల్రెడీ చేస్తారా?
ఎస్, మనం చూసాం ఏదైతే రిజల్ట్స్ వచ్చినటువంటి మర్నాడే కూడా దాదాపు లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి తమకి గవర్నర్ అవకాశం ఇస్తారు అని చెప్పి ఆయన ఆలోచన చేశారు. ఇటువైపు యంత్రాంగం కూడా విజయ్ వైపే మొగ్గు చూపింది. వెంటనే కూడా అక్కడ మ్యాజిక్ ఫిగర్ ఎర్లీ ట్రెండ్స్ చూసిన వెంటనే కూడా అధికార యంత్రాంగం విజయ్కి కాన్వాయ్ ఏర్పాటు చేయడం కావచ్చు, లేదా ప్రమాణ స్వీకారానికి ఒక వేదిక సెలెక్ట్ చేసుకున్నటువంటి వేదిక ఏదైతే నెహ్రూ ఇండోర్ స్టేడియంని సెలెక్ట్ చేశారో ఆ వేదికలో ఏర్పాట్లు చేసుకోవడానికి సిఎస్ కూడా అనుమతి ఇచ్చేయడం జరిగింది. సో అలా ఆ విధంగా దాదాపు 80% వరకు ఏర్పాట్లు అక్కడ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో పూర్తయ్యాయి. 8,000 మంది సీటింగ్ కెపాసిటీ, ఇంకా ముఖ్యులు అదేవిధంగా అతిరథ మహారథుల నడుమ సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు 80% పూర్తయినటువంటి నేపథ్యంలోనే ఇటు బల నిరూపణలో ఏదైతే మ్యాజిక్ ఫిగర్ లేకుండా గవర్నర్ని 2 సార్లు కలిశారో అప్పుడు ఇటు గవర్నరు అంగీకరించకపోగా ఆ ఏర్పాట్లకు ఎవరైతే అనుమతి ఇచ్చారో సిఎస్ పైన కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్ద మ్యాజిక్ ఫిగర్ లేకుండా ఏ విధంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవడానికి అనుమతిస్తారని చెప్పి కూడా గవర్నరు సిఎస్ని అదేవిధంగా విజయ్కి కాన్వాయ్ ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ చేసినటువంటి డీజీపీని కూడా ఆయన ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఎట్టకేలకి నేడు మరికొద్ది క్షణాల్లో ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి 118 మ్యాజిక్ ఫిగర్ స్థానాలు విత్ పత్రాలతో ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి లెటర్స్తో కూడా విజయ్ గవర్నర్ కలిసిన వెంటనే కూడా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో విజయ్కి కాన్వాయ్తో పాటు అక్కడ మిగిలిపోయినటువంటి 20% ఏర్పాట్లు ఏవైతే ప్రమాణ స్వీకారానికి ఉన్నాయో వాటికి కూడా అనుమతులు ఇచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కార్తీక్. రైట్ లోకేష్, అందుబాటులో ఉండండి, మళ్ళీ వస్తాం. తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుందనే చర్చ జరుగుతోంది. గవర్నర్తో భేటీ అనంతరం ప్రమాణ స్వీకారానికి సంబంధించి క్లారిటీ రానుంది. ఇప్పటికే చెన్నై నెహ్రూ స్టేడియంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. రేపు లేదా ఎల్లుండు ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగే ఛాన్సెస్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ జరగనుంది.